ఆదికాండం 26వ అధ్యాయం త్రిప్పుదాం. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ బైబిల్ని త్రిప్పి చదవటం ప్రారంభించాలి. 12వ వచనం అలాగే 13వ వచనం, ఈ రెండు వచనాలు కలిసి మనం చదువుతాం. బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 26 verses 12 and 13 ఆల్ టుగెదర్. అందరు కలిసి చదువుతాం. ఇసాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ప్రార్థన అంటే ఏం చేయాలి? అవనస్తులు మోకాల మీదికి రావాలి. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ ఉండి ఇబ్బంది ఉంటే మోకరించకపోయినా పర్వాలేదు. మీకు ఇంకా బ్యాక్ పెయిన్ రాలేదు కదా, మోకరించాలి. అందరూ మోకరించాలి. కార్డ్లెస్ పెట్టి దయగల తండ్రి యేసు ప్రభు నామములో మీకు స్తోత్రములు. ఈరోజు కొరకు మీ దయ కొరకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా, మా దేవుడుగా మీరున్నందు కొరకు మీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ ఉన్న కొరకు మీకు స్తోత్రములు. మీ దాసుడు, మీ సేవకుడు తండ్రి, మీ మహిమలో మీరు చేర్చుకున్నారు. ఆయన పరిచయను మీరు ఇంతవరకు కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నందుకు కొరకు స్తోత్రములు. అలాగే ఇమ్మానుయేలును బట్టి మీకు స్తోత్రాలు. యవ్వన కాలంలో మీ పరిచయం చేసే గొప్ప ధన్యత మీరు అనుగ్రహించినందుకు కొరకు స్తోత్రములు. అక్కగారిని బట్టి మీకు స్తోత్రాలు. మరి కుటుంబాన్ని, సంఘాన్ని ఇంతవరకు మీ రెక్కల క్రింద కాపాడుతూ వచ్చినందుకు కొరకు స్తోత్రములు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి మాసములో తండ్రి యూత్ రిట్రీట్ కలిగి ఉండటానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు. యూత్ రిట్రీట్ని కూడా దీవెనకరంగా మార్చుము. పాటలలో మీ కృపనిచ్చారు. తిరిగి ఇప్పుడు వర్తమానములో మీరే మాట్లాడు. రావాల్సిన వారు నడిపించు. యవనస్తులందరినీ దర్శించుదురుగాక. ఆత్మీయ మేలు వారు పొందుటకు సహాయం చేయం. ఏ ఒక్కరు ఖాళీగా వచ్చి ఖాళీకి వెళ్ళక సంపూర్ణంగా మేలు పొంది వెళ్ళుటకు సహాయం చేయమని నిష్ప్రయోజకుడకు దాసునని నన్ను అప్పగిస్తూ స్తుతిస్తూ సకల ఆశీర్వచన స్తోత్రములు మించిన మీ ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ఎవరి గురించి రాయబడిన భాగము అంటే ఇసాకును గురించి రాయబడిన భాగం. ఇసాకును గురించి రాయబడిన సందర్భం ఈ 26వ అధ్యాయంలో 12, 13వ వచనములో 4 అంతలైన మేలులు పొందిన వ్యక్తిగా ఇసాకు మనకి ఇక్కడ కనబడతాడు. నా వైపు చూడాలి. వాకింగ్ చెప్పే టైము మీ దృష్టి అటు ఇటు ఎవరు వచ్చినా ఎవరు పోయినా వారి వైపు మీరు చూడకూడదు. వాకింగ్ చెప్పే మా వైపే మీరు చూడాలి. రెఫరెన్స్ చెప్పినప్పుడు మాత్రం మీరు రాయాలి. మిగిలిన టైంలో మరలా ఏం చెప్తున్నామని ఆలకిస్తూ రావాలి. మీరు అటు ఇటు చూస్తూ ఉంటే మీరు డైవర్ట్ అయిపోతారు. దేవుని వాక్యం మీకు అర్థం కాదు. సరేనా? అందువల్ల దేవుని వాక్యం చెప్పే టైంలో వాక్యం వైపే మీ ఆలోచన అంతా ఉంచాలి. ఈ ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం 13వ వచనములో ఇసాకు పొందిన 4 అంతలైన మేళ్ళను గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. నేను గుర్తు చేస్తాను, చూడండి. నేను చెప్పే మాటలు 12వ వచనములో మొదటగా ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. మొదటిది 100 అంతలు ఫలము పొందెను అనే మాట గుర్తుపెట్టుకోండి. రెండవది యెహోవా అతని ఆశీర్వదించెను అనే మాట రెండవది. మూడవది 12వ వచనములో గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను, ఇది మూడవ మాట. నాలుగో మాట 13వ వచనములో
అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. 4వ మాట ఏంటి? అభివృద్ధి పొందుచు వచ్చెను. ఈ 4 ప్రాముఖ్యమైన మేలులు ఇసాకు జీవితంలో కనబడతాం. ఒకసారి చెప్పండి అందరూ. 100 అంతలు ఫలము పొందెను. అందరూ రిపీట్ చేయాలి. 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ మనుషుడు గొప్పవాడాయెను. క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఈ 4 ఇసాకు జీవితంలో వాస్తవం. ఈ 4 అంతలైన మేలులు ఇసాకు పొందిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కనుక ఈ 4 అంతలను మేలు 100 అంతలు ఫలం పొందెను అనేది మొదటి మాట. ఆయన విత్తనం వేసినప్పుడు పంట నష్టం లేకుండా 100 అంతలు ఫలము అనే మాట మనకు కనబడుతాం. అంటే 100కు 100% సక్సెస్ఫుల్ లైఫ్ ఆయన జీవితంలో కనబడతాం. రెండవది, యెహోవా అతన్ని ఆశీర్వదించెను. దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఇసాకు కనబడుతున్నాడు. మూడవది, గొప్పవాడాయేను అనే మాట రాయబడి. గొప్పవాడనగా ఆ ప్రాంతంలో అనేకులు ఇసాకుని ఎరుగుదురు, అంత గొప్పవాడయ్యాడు. మనకు కూడా మన భారతదేశంలో కూడా గొప్పవారు ఉన్నారా లేరా? సెలబ్రిటీస్ ఉన్నారా లేరా? చాలా గొప్పవారు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇసాకు కూడా ఏమయ్యాడంట? గొప్పవాడాయేను. నాలుగోది, క్రమక్రమంగా ఏమయ్యాడంట? అభివృద్ధి చెందాడు అనే మాట. అన్ని రంగాలలో ఇసాకు ఏమయ్యాడు అంటే అభివృద్ధి చెందుతూ వచ్చాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతాం. ఈ 4 మేలులు ఇసాకు జీవితంలో కనబడతాను. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, యూత్ మీటింగ్ కాబట్టి మీరందరూ చాలా అలర్ట్గా ఉండాలా. రెండవది, అడిగే ప్రశ్నలన్నింటికి వీలైనంత మటుకు ఆన్సర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. సరేనా? ఇక్కడ యూత్ మీటింగ్ కాబట్టి నేను చెప్పుకుంటూ పోను, మిమ్మల్ని అడుగుతూ దేవుని వాక్యం చెప్తూ ఉంటాను. అట్లా అప్పుడు మనం దేవుని వాక్యాన్ని విని మేలు పొందగలం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇసాకు వలె మనం కూడా ఈ 4 అంతలైన మేలు పొందాలనా లేదా? అది నా ప్రశ్న. ఇసాకు వలె మనము కూడా 4 అంతలైన మేలు పొందాలనా లేదా? చెప్పాలా? ఏంటి, ఏమేం పొందాలి? మొదటిది 100 అంతల ఫలం. మీరు ఏం చేసినా 100% సక్సెస్ అవ్వాలి. మీరు అక్కడ ఫెయిల్యూర్ ఉండకూడదు. రెండవది, దేవుని ఆశీర్వాదం పొందాలి. మూడవది, గొప్పవారు అవ్వాలి. నాలుగవది, అభివృద్ధి చెందు. సడన్గా అభివృద్ధి అవ్వకూడదు, అది డేంజర్. సడన్గా అభివృద్ధి అయ్యారంటే రాంగ్ రూట్ అనమాట. అర్థమైంది నేను చెప్పేది? ఒక ఆయన రాత్రి ధనవంతుడు అయ్యాడంటే దాని అర్థం ఏంటి? రాత్రికి ఏ వ్యక్తి ధనవంతుడు అవ్వలేడు కదా. అందుకని బైబిల్లో రాయబడింది, క్రమక్రమంగా ఏమైనంటే ఇసాకు అభివృద్ధి చెందుతూ వచ్చాడు అనే మాట రాయబడుతూ. ఈ 4 అంతలైన మేలు ఇసాకు పొందాడు, అనుభవిస్తూ వచ్చాడు. ఈ 4 అంతలైన మేలు ఇక్కడున్న అందరి యవనస్తులు కూడా పొందటం అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే 4 అంతలైన మేలు ఎప్పుడైతే మనం పొంది అనుభవిస్తామో మనం కూడా ఇలాంటి గొప్ప సాక్ష్యం మనం కలిగిన వారంగా కనబడతాం. ఇప్పుడు మనం వర్తమానంలోకి వెళ్తే, ఇసాకు ఈ 4 అంతలైన మేలు ఊరకనే పొందాడా అంటే ఊరకనే పొందలేదు, క్రయము చెల్లిస్తూ వచ్చాడు. ఇసాకును కనుక మనం అడిగితే, బ్రదర్ ఇసాక్ గారు మీరు ఎట్లా ఇంత 4 అంతలైన మేలు పొందారంటే ఆయన తన అనుభవాన్ని చెప్తాడు, ఆయన తన సాక్ష్యాన్ని చెప్తాడు. అలాగే ఇప్పుడు గొప్ప వారు ఉన్నారు కదా మన ఇండియాలో, గొప్ప ధనవంతులు ఉన్నారు, మంచి పెద్ద పెద్ద కంపెనీస్ కలిగిన వారు కనబడుతున్నారు, మంచి బిజినెస్ చేసేవారు ఉన్నారు. వారిని కానీ అడిగితే వారు ఎన్నో విషయాలు చెప్తారు. మేము ఇలాగ కష్టపడ్డాం, అలాగ చేసాము, ఈ పనులన్నీ చేసాం కనుక ఈరోజు ఈ స్థాయికి మేము వచ్చాము,
ఇంతగా మేము ధనవంతులయ్యాం, మా బిజినెస్ సక్సెస్ అయింది అని ఎంతోమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇసాకు దగ్గరికి మనం వస్తే, ఇసాకుని కనుక మనము అడిగితే ఇసాకు జీవితంలో కొన్ని విషయాలు మనకు కనబడతాయి. అయితే వెనక్కి కూర్చోబెట్టేసా లాస్ట్లో ఈ ముందు బ్యాచ్ వాళ్ళు మీరు లేచి వెనకాలండి, ఆడికెళ్ళండి, లేండి త్వరగా. వెనకాల మీకు చాక్లెట్లు ఇస్తారు, వెళ్ళండి వెనకాల. వెళ్ళిపో, అల్లరి చేసే వాళ్ళని వెనక్కి పంపించేసి వెనక్కి కూర్చొని చూడండి, అప్పుడు మాకు ఇబ్బంది. అక్కడే కూర్చోరా, అక్కడే కూర్చో, వెనకాల కూర్చొని త్వరగా వెళ్ళిపోవాలా. మీరు ఇంకా యూత్ అవ్వలేదు, మీరు ఇప్పుడు చిన్న సండే క్లాస్ పిల్లలు. మీరు అక్కడ అన్న చూసుకుంటాడు, జార్జ్ అని ఉన్నాడు, ఆయన ముందే ఆయన బాదుతాడు, మీ ఇష్టం. అల్లరి చేస్తే ఆయన చూసుకున్నట్టు, ఎవరైనా అల్లరి చేస్తే కొంచెం తొడబెల్లం పెట్టండి. సో ఇసాకు 4 అంతలైన మేలు పొందటానికి గల కారణం, ఇసాకు జీవితంలోకి మనం వెళ్ళి చూస్తే ఎన్నో ఆత్మీయ విషయాలు మనకు కనబడతాయి. ఈ 26వ అధ్యాయంలో ఆయన 4 అంతలైన మేలు పొందిన వ్యక్తిగా కనబడతాడు. 26వ అధ్యాయానికి ముందు ఆయన జీవించిన జీవితం గురించి రాయబడుతూ వచ్చింది. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈ 26వ అధ్యాయంలో ఇసాకు పొందిన 4 అంతలైన మేలు కనబడతా ఉంది. ఈ 26వ అధ్యాయానికి రాకముందు ఆయన జీవితంలో ఆయన ఎటువంటి ఆత్మీయ అనుభవం కలిగి ఉంటూ వచ్చాడో కొన్ని విషయాలు ముందు అధ్యాయాలు ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం ధ్యానం చేయడానికి ప్రారంభిస్తాం. ఈ పగలు మీటింగ్ 2 భాగాలుగా మనం కలిగి ఉంటాం. మొదటి సెషన్, మొదటి భాగంలో ఒక తలంపు మనం ధ్యానం చేద్దాం. మరలా చిన్న బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ అయిన తర్వాత మరలా 2వ భాగంలో దేవుని వాక్యం వింటాం. మరలా 3వ భాగం భోజనం తర్వాత కూడా మనం దేవుని వాక్యాన్ని వింటాం. ఈ రీతిగా ఈరోజు ఈ యూత్ రిట్రీట్ని మనం కలిగి ఉంటాం. ఇప్పుడు మొదటి భాగంలో ఇసాకు 4 అంతలైన మేలు పొందటానికి ఆయన ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తో దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేస్తాం. రండి, ఆదికాండం అందరు తిరుపాలి, బైబిల్ ఉన్న వారందరూ కలిసి ఆదికాండం 22 మనము మొదటి 9 వచనాలు మార్చి చదువుకుంటూ వద్దాం. మొదటి 11 వచనాలు చదువుతాం. మొదటి 11 వచనాలు మార్చి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి కనుక నేను ఇలాగ చదువుతున్నాను. అందరు చదువుతాం. మొదటి వచ్చిన నేను, తర్వాత 2వ వచ్చిన మీరు. అలాగూ ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనినో. చదవండి 2వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి, ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇసాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. పదకొండవ వచనం. యెహోవా దూత పరలోకం నుండి
అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. 12వ వచనం అందరూ కలిసి చదువుతాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమీ చేయకుము, నీకు ఒకడైన నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదనేను. చాలా ఈ చదివిన ఈ లేఖన భాగములో అబ్రహాము ఇసాకుని గురించి రాయబడిన సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. జాగ్రత్తగా నాలుగు యవనస్తులైన వారు, ఇప్పుడు ఇసాకు 4 అంతలైన మేలులు పొందుతూ వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 అంతలైన మేలు ఇసాకు పొందటానికి గల కారణాలు ఏంటి అని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రారంభించాం. అందులో ఇప్పుడు మొదటి భాగములో మొదటి మాట నేను గుర్తు చేస్తున్నాను. ఈ 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరిశోధించెను అనే మాట రాయబడుతూ వచ్చింది. ఈ 22వ అధ్యాయం ఆదికాండములో అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? పరిశోధించను. ఇప్పుడు మనం చదివిన భాగాలంటే ప్రశ్నలు కూడా ఉంటాయి, అప్పుడప్పుడు మీరు గమనిస్తూ రావాలి. కనుక అబ్రహామును దేవుడు పరిశోధించటం ప్రారంభించాడు. ఎందుకు? నీ ఒక్కడైన కుమారుని నీవు ప్రేమించి ఇసాకును బలిగా అర్పించమని దేవుడు కోరుకుంటూ వచ్చాడు. సరే, ఇప్పుడు బలిగా అర్పించమన్నాడు. ఎక్కడికి వెళ్ళి బలి అర్పించమన్నాడు? ఇప్పుడు సిస్టర్ సైడ్ యంగ్ గర్ల్స్ దేవుడు ఎక్కడికి వెళ్ళి బలి అర్పించమన్నాడు? మోరియా. ఇప్పుడు యంగ్ బాయ్స్ వినండి, ఎక్కడ నుండి వారు వెళ్ళాలి? నేను చెప్పాను ప్రశ్నలు ఉంటాయని. ఎక్కడ నుండి వారు వెళ్ళాలి? అబ్రహాం ఇసాక్ ఎక్కడి నుండి వెళ్ళాలి? సార్ గర్ల్స్ చెప్తారా ఎక్కడి నుండి వెళ్ళాలి? మీకు కూడా తెలీదా? ఎక్కడుంది ఇసాక్ ఇల్లు? అబ్రహాం ఇల్లు ఎక్కడుంది? ముట్లూరులో ఉందా? చెన్నైలో ఉందా? ఎక్కడుంది? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? త్వరగా చెప్పాలండి, టైం లేదు. బేర్షెబా నుండి మోరియాకు వెళ్ళాలి. ఎక్కడి నుండి వెళ్ళాలి? 19వ వచనం 22:19 చూస్తే మరలా వారు ఇంటికి పోయారు. ఎక్కడికి వెళ్ళారు చూడండి. 19వ వచనంలో బేర్షెబాకు వెళ్ళినట్లుగా రాయబడుతూ వచ్చింది. కనుక ఇప్పుడు బేర్షెబా అనే మాట గుర్తుపెట్టుకోవాలి. బేర్షెబా నుండి ఎక్కడికి వెళ్ళాలి? మోరియాకి వెళ్ళాలి. 3 రోజులు ప్రయాణం, 3 రోజులు ప్రయాణం దూరం పెట్టాడు దేవుడు. ఎందుకంటే అబ్రహామును పరిశోధించడం. ఇది అబ్రహామును పరిశోధించే సందర్భం. అయితే ఇక్కడ ఎవరున్నారు అబ్రహాముతో కలిసి? వినాను, ఎవరున్నారు? ఇసాకు కూడా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఇసాకుని గురించి మనం ధ్యానం చేయడానికి ప్రారంభించాం. ఇప్పుడు ఇసాకును వెంట పెట్టుకొని ఎప్పుడు లేచాడు అబ్రహాం? చూడండి, ఎప్పుడు లేచాడంట? తెల్లవారినప్పుడు. ఎప్పుడంట? తెల్లవారినప్పుడు. ఎంతమంది 5 గంటలకు లేస్తున్నారు? ఏమన్నా అసలు చేయొద్దండి. 5 గంటలు నిజంగా చెప్పాలా, రోజు 5 గంటలకు లేస్తున్నారా? చాలా తక్కువే కనబడుతుంది. ఒకరైనా 5 గంటలకు లేచేది. ఒకరు కూడా మరలా దించేశారు, డౌట్ వచ్చినట్టుంది. 5 గంటలకి ఒకరు 6 గంటలకు లేచేవారు రోజు, ఇంకా తక్కువే. సరే 8 గంటలకు లేచేవారు చెప్పండి. నిజం ఒప్పుకోండి, దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పకూడదు. మీరంతా అస్సలు ఎవరు లేయట్లేదా? 10 గంటలకైనా మీరంతా లేచేది, నిద్ర లేచేది. యవనస్తులైన వారు జాగ్రత్త. ఈ చదివిన లేఖన భాగంలో అబ్రహాం తెల్లవారినప్పుడే లేచాడంట. అబ్రహాం లేచినప్పుడు ఎవరు కూడా లేచారు? ఇసాకు కూడా లేచాడు. ఇసాకు కూడా లేపబడ్డాడు నిద్రలోంచి. కనుక వారు తెల్లవారినప్పుడు అనే మాట గుర్తుపెట్టుకోండి. కనుక ఇప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టుకొని కట్టెలను చీల్చి కత్తిని నిప్పును తీసుకొని ఇసాకును వెంట పెట్టుకొని పనివారిని తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి వారు వెళ్ళినప్పుడు మోరియా దగ్గరికి చేరుకున్నారు. నీకు మధ్యలో జరిగిన ఇంక ప్రశ్నలైన టైం సరిపోదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తాను. ఇప్పుడు మోరియాకు వచ్చారు. నేను చెప్పే పిక్చర్ అంతా మీరు అర్థం చేసుకుంటూ రండి. మన చదివిన వచనాల్లో ఉన్న పిక్చరే నేను మీకు చెప్తున్నాను. మోరియాకు వచ్చిన తర్వాత కట్టెలన్నిటిని తీసి అబ్రహాము ఏం చేశాడు? మరలా ప్రశ్న, మనం చదివిన దాంట్లో నుంచి నేను మీకు ప్రశ్న ఇస్తాను. కట్టెలన్నిటి ఏం చేశాడు? ఇసాకు మీద ఉంచాడు. ఇసాకు మోసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇసాకు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలి? కొండెక్కాలి.
మోరియా కొండ పైకి ఎక్కాలి. ఇప్పుడు కొండ క్రింద నుండి ఎక్కడికి వెళ్ళాలి? పైకి ఎక్కాలి. ఇప్పుడు కొండ ఎక్కుతూ ఉన్నారు. సమభూమి గల ప్రదేశంలో నడవటం సులభం, ఎత్తైన స్థలంలో నడవటం చాలా కష్టం. ఇప్పుడు ఎత్తైన స్థలానికి ఏం చేస్తున్నాడు ఇసాకు? ఏం చేస్తున్నాడు? కట్టెలను మోసుకుంటూ ఎక్కుతూ ఉన్నాడు. అలా కట్టెలను మోసుకుంటూ ఎక్కుతూ బలిపీఠం కట్టే స్థలానికి చేరుకున్నారు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు అంటే బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాము కట్టెలన్నిటిని పేర్చాడు. కట్టెలన్నిటిని పేర్చిన తర్వాత ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఇసాకు ఒక ప్రశ్న అడిగాడు తన తండ్రిని. ఏం ప్రశ్న అడిగాడు? యంగ్ బాయ్స్ ఆగండి, యంగ్ బాయ్స్ చెప్పండి. బలికి గొర్రె పిల్ల ఏది? ఇప్పుడు అబ్రహాం ఇచ్చిన సమాధానం దేవుడే చూసుకుంటాడు అంతే. ఇప్పుడు పైకి వెళ్ళారు, బలిపీఠం కట్టాడు, కట్టెలన్నిటిని పేర్చాడు. కట్టెలన్నిటిని పేర్చిన తర్వాత ఇసాకుని ఏమని రాయబడింది? బంధించి. ఇసాకుని ఏం చేశాడంట? అబ్రహాము బంధించాడు. ఇసాకును బంధించే టైంలో ఇసాకు యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండాలి? నేను అడిగే మాట అర్థమవుతుందా? కింద ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? కట్టెలున్నాయి, కత్తి ఉన్నది, గొర్రె పిల్ల ఏది? ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేస్తున్నాడు? వింటున్నారా? ఇసాకుని ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. బంధించినప్పుడు ఆయన ఏమనుకోవాలా? సరే, ఒకవేళ మనల్ని కనుక బంధిస్తే ఏమంటామని చెప్పండి, మీ ఫీలింగ్ చెప్పండి. యంగ్ బాయ్స్ చెప్పండి. మీరు కింద అడిగారు ప్రశ్న, మీ నాన్న కొండ క్రింద బలికి గొర్రె పిల్లేదని మీ డాడీని అడిగారు అనుకోండి. మీ డాడీ పైన దేవుడు చూసుకుంటాడులే అని పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత నిన్ను కడతా ఉన్నాడు దారం తీసి. మీరేమంటారు? డాడీ నీకేమన్నా మతిపోయిందా? నేను క్రింద నిన్ను అడిగాను ప్రశ్న, గొర్రె పిల్ల ఏదంటే దేవుడు చూసుకుంటాడు అన్నావు, ఇప్పుడు నన్నే బంధిస్తున్నావా అనే ప్రశ్న మనలో వచ్చిద్దా రాదా? చెప్పాలి, నిజంగా చెప్పాలా, వచ్చిద్దా రాదా? ఖచ్చితంగా మనలో ప్రశ్న వచ్చింది. అయితే ఇసాకు ఏమైనా ప్రశ్నించాడా? లేదు. ఇసాకు ఒక మాట కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. బంధించినప్పుడు ఇసాకు మౌనంగా కనబడుతూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన మాట. ఇవన్నీ చెప్పిన తర్వాత మనం అసలు సందర్భంలోకి మనం వెళ్తాం. ఇది ఈ స్టోరీ అంతా చెప్పని అన్నాను. కనుక ఇప్పుడు ఇసాకు బంధించే టైంలో కూడా తన తాడులు తెప్పుకొని పారిపోలేదు. ఇసాకు బంధించబడినప్పుడు మౌనంగా ఉన్నాడు. సరే, ఇసాకును బంధించిన తర్వాత ఏం చేశాడు అబ్రాహాము? మరలా ఏం చేశాడు? చదివిన భాగంలోకి రండి. ఏం చేశాడు చూడండి. బలిపీఠం మీద, ఆ పీఠం మీద ఉంచాడంట. రాయబడిందా లేదా? చూడండి, 9వ వచనం పైన 10వ వచనం. పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. ఇసాకును బంధించి ఏం చేశాడంట? అక్కడ ఉంచాడు. అంటే బంధించిన తర్వాత బలిపీఠం మీద ఉంచాడు. ఇక చేతులు కాళ్ళు కట్టబడిన స్థితిలో ఇసాకు మౌనంగా ఉన్నాడు. ఒకవేళ మనల్ని కనుక కడితే మనం ఏం చేస్తాం? మనల్ని కనుక బంధిస్తే ఏం చేస్తాం? మనం అక్కడ నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? అక్కడ బలి ఇవ్వబోతారు. బలి అంటే ఎట్లా ఇస్తారు చెప్పండి? బలి అంటే ఎట్లా ఇస్తారు చెప్పండి? బలి ఎట్లా ఇస్తారు చెప్పండి? మీరు చూడలేదా? ఏ కార్టూన్ వీడియోలో చూడలేదా? ఎట్లా బలి అర్పిస్తారు? కత్తి తీసి మెడకాయ మీద ఒకటి వేస్తే అయిపోతుంది. అంత కఠినంగా అక్కడ బలి అర్పించబడే సందర్భం. అయితే ఇప్పుడు ఇసాకు ఏం చేస్తున్నాడు? ఇక కాసేపులో చనిపోతానేమో అనే భయం కూడా లేదు. మౌనంగా ఇసాకు కనబడుతున్నాడు. గుర్తుంచుకోండి, పారిపోలేదు ఇసాకు, మౌనంగా ఉంటున్నాడు ఇసాకు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మౌనంగా ఆ బలిపీఠం మీద ఉంచిన తర్వాత నెక్స్ట్ అబ్రాహాం ఏం చేశాడు? మరలా ప్రశ్న, ఏం చేశాడు? చెయ్యి చాపి కత్తిని ఏం చేశాడంట? పట్టుకున్నాడు. ఇంతవరకు పరలోకం చూస్తూ ఉంది, పరలోకపు దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము ఇంట కదిలిన నుండి మోరియాకు చేరుకునేంత వరకు, మోరియా చేరుకున్న తర్వాత బలిపీఠం కట్టి కట్టెలన్నిటిని పేర్చి
ఇసాకును బంధించి ఆ బలిపీఠం మీద ఉంచి కత్తిని పట్టుకునేంత వరకు పరలోకం మౌనంగా చూస్తూ ఉంది. అయితే ప్రభు ఒక మాట కూడా అనలేదు. ఎప్పుడైతే అబ్రహాము కత్తిని పట్టుకున్నాడో అప్పుడు స్వరం వినబడుతుంది, అబ్రామా అబ్రామా, ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకము, నీ ఒక్కడైన కుమారుని ఇచ్చుటకు వెనుదీయలేదు అనే మాట అక్కడ వినబడుతూ ఉంది. అంటే ఇక్కడ నుండి చెప్పే మాట ఏంటి అంటే, ఇసాకు అలాగే సైలెంట్గా కనబడుతున్నాడు, అబ్రహాము కూడా ఆయన కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని మాట చొప్పున కనబడుతూ ఉంటున్నాడు. కనుక ఈరోజు మన ధ్యానం అబ్రహాం గురించి కాదు కనుక ఇసాకుని గురించి కనుక ఇసాకు సందర్భాలన్నీ ఇప్పుడు నేను గుర్తు చేస్తూ వచ్చాను. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ 22వ అధ్యాయం ఆదికాండములో ఇసాకు గురించి అయిన మాట ఏంటి అంటే, ఆయనలో సంపూర్ణమైన విధేయత, లోబడే జీవితం కనబడతాం. ఇసాకులో ఏం కనబడతాం చెప్పండి? ఇప్పుడు ఇసాకు లోబడ్డా లేదా వినాలి, నాకెళ్ళి చూడాలి, నా వైపు చూడ, మధ్యలో అటు ఇటు చూడకూడదు, మాట్లాడకూడదు. మనం వచ్చింది దేవుని వాక్యం వింటాను, సరేనా? మీరు రాసుకోండి, పెన్ను ఉందా? వాక్యం వినండి. ఇసాకు జీవితంలో మనకు కనబడేది ఏంటి అంటే విధేయత కనబడుతుంది. ఇసాకు జీవితంలో ఏం కనబడుతుంది? విధేయత కనబడుతుంది. కనుక ఈ విధేయత ఎలా కనబడతా వచ్చింది? తెల్లవారినప్పుడు లేపిన వెంటనే ఇసాకు ఏం చేశాడు? లోబడి, చెప్పాల, లోబడి ఏం చేశాడు? లేచాడు. తర్వాత 3 రోజులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ప్రయాణం చేస్తున్నారు? 3 రోజులు. మీరు రిపీట్ చేయాలి నేను అడిగే ప్రశ్నకో, అప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలా. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు ఇసాకు? 3 రోజులు. ప్రయాణం అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెన్నై నుండి మన గుంటూరుకు వచ్చినంత సులభంగా ఉండదు. ట్రైనో బస్సో మనకు ఫెసిలిటీ ఉంది. ఆ దినాల్లో అలాంటి ఫెసిలిటీ లేవు. అయితే వారు ఎట్లా పోయారంట? గాడిదకు గంధం కట్టుకొని గాడిద మీద వెళ్ళారు. గాడిద ఎంత స్పీడ్లో పోద్ది? 100లో పోయిద్దా, 120లో పోయిద్దా? చెప్పాలా, 100, 120? తెలీదా మీకు? ఎంత స్పీడ్ పోయిద్ది అంటున్నా? 100, 120 అంటున్నా. గాడిద ఎంత స్పీడ్లో పోయిద్ది చెప్పండి అమ్మా. సరే మీరు చెప్పండి, యంగ్ బాయ్స్, ఎంత స్పీడ్లో పోయిద్దంట? స్లోగానే పోయిద్ది. నువ్వు 100 బాదు, 120 బాదు, 20 కూడా బాదు, 10లో కూడా బాదు, చాలా స్లోగా నడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప్రయాణం ఎట్లా ఉంటుంది చెప్పండి? నడుచుకుంటూ పోతూ ఉంటే కూర్చోవాలి. రాత్రి అయితే మనలాగా ఇక్కడ హోటల్స్ ఏమి ఉండవు. ఎక్కడ చెట్టు కింద ఎక్కడ రాళ్ళు కనబడితే అక్కడ ఏదైనా అరేంజ్ చేసుకొని అక్కడ పండుకోవాలి, అంతే. అలాంటి ప్రయాణం. అయితే ఇసాకు ఏం చేశాడు? లోబడి ప్రయాణం చేస్తూ వచ్చాడు తన తండ్రితో. తర్వాత ఇసాకు లోబడిన విషయాన్ని చెప్తున్నాను. మరలా మోరియాకు వచ్చిన తర్వాత కట్టెలన్నిటినీ ఎవరి మీద ఉంచాడు అబ్రాహాము? వినాలా, ఇసాకు మీద ఉంచాడు. ఇసాకు ఇప్పుడు కట్టెలు మోయటం సులభమేనా చెప్పండి? కట్టెలు మోయటం సులభమేనా? బలిపీఠానికి ఎంత కట్టెలు కావాలో, చాలా కట్టెలు కావాలి కదా. ఈ కట్టెలన్నిటిని మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలా? కొండకి, ఆ మోరే కొండకు చేరుకోవాలి. ఈ భారమైన కట్టెలను మోసుకుంటూ కొండకు చేరుకోవాలి. ఇప్పుడు ఆ కష్టం ఆయన మోసుకుంటూ, బరువును మోసుకుంటూ ఆయన ఆ కొండ ఎక్కుతా ఉన్నాడు. ఎవరు? ఇసాకు. కనుక ఇప్పుడు ఇక్కడ కూడా లోబడ్డా లేదా? తర్వాత ఇంకొక సందర్భం, ప్రశ్న అడిగాడు కదా, గొర్రె పిల్ల ఏది అని. అయితే ఇప్పుడు గొర్రె పిల్ల ఏదంటే దేవుడు చూసుకుంటాడని చెప్పిన అబ్రాహాము కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇసాకును బంధిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇసాకు ఏమనుకుంటున్నాడు? నేను చెప్తాను వినండి. ఇసాకు ఏమనుకుంటున్నాడు అంటే, ఆ గొర్రె పిల్ల నేనే. ఏమనుకుంటున్నాడు? ఆ గొర్రె పిల్ల నేనే. మౌనంగా అక్కడ కూడా లోబడ్డాడు. ఇసాకును బంధిస్తుంటే, ఏం డాడీ నీకేమైనా బుద్ధి పోయిందా? అసలు ఎందుకు నన్ను బంధిస్తున్నావు? నీకేమైనా అసలు మతిపోయిందా? నన్ను ఎందుకు బంధిస్తావు? ఏమైనా ప్రశ్నించాడా? ఎదురు తిరిగాడా? తండ్రి చేయుచున్న పనికి ఏమైనా ఎదురు తిరిగాడా? చెప్పండి. తిరుగుబాటు చేశాడా? లేదు. సంపూర్ణంగా మౌనంగా ఉన్నాడు. అంటే లోబడ్డాడు, ఒప్పుకున్నాడు. దేనికి ఒప్పుకున్నాడు?
బంధిస్తూ ఉంటే బంధించబట్టడానికి ఏం చేశాడు ఇసాకు? లోబడి ఒప్పుకుంటూ వచ్చాడు. ఆఖరికి ఇంకొక మాట, బలిపీఠం మీద ఉంచినప్పుడు ఇసాకు, దయచేసి డాడీ, ప్లీజ్ డాడీ, నన్ను విడిచిపెట్టండి, నన్ను చంపొద్దు, బలి ఇవ్వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతానని ఏడ్చి ఏమైనా పెద్దగా రంకెలు పెట్టాడా ఇసాకు? రంకెలు పెట్టాడా? లేదు. అయితే ఏం చేశాడు ఇసాకు? మౌనంగా ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పాలి? మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? అంగీకరించాడు, లోబడ్డాడు, మౌనంగా ఉంటా వచ్చాడు. కనుక ఇప్పుడు ఇసాకులో మనకు అర్థమయ్యే మాట ఏంటి అంటే, ఇసాకు సంపూర్ణంగా లోబడే వ్యక్తిగా కనబడుతుంటున్నాడు. ప్రియమైన యవనస్తులారా జాగ్రత్త. ఇప్పుడు ఇసాకు 26వ అధ్యాయంలో గొప్ప మేలు పొందటానికి గల కారణం, ఏమేం మేలు పొందాడు చెప్పాలా? ఏమేం మేలు పొందాడు? 100 ఫలము, యెహోవా అతను ఆశీర్వదించాడు, గొప్పవాడయ్యాడు, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. గర్ల్సే చెప్తున్నారు, బాయ్స్ అస్సలు ఎవరు నోరు తెరవట్ల. యంగ్ బాయ్స్ ప్లీజ్ చెప్పండి, మీరు యంగ్ బాయ్స్ మాత్రం చెప్పండి. నెంబర్ 1 ఏం మేలు పొందాడు? 100 ఫలం. ఇంకా సౌండ్ పెంచాలా? రెండోది ఆశీర్వదించబడ్డాడు. మూడోది గొప్పవాడాయి. నాలుగోది అభివృద్ధి, క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఇప్పుడు ఈ 4 అంతలైన మేలు పొందుకుంటూ వచ్చారు. ఇంకొంచెం ఈ ఫస్ట్ లైన్ వాళ్ళు ఇటు ముందుకు రండి. చిన్నపిల్లలు మీరు లేచేయండి, మీరు దోగాడబాకండి, లేచితే త్వరగా వస్తారు. అక్కడక్కడ సర్దబాకండి. అందరు లేచి ఇంకొంచెం ముందుకు రండి. ఇంకా కొంతమంది యవనస్తులు వస్తున్నారు. ఈ చాప దగ్గరికి రండి. మరి ముందుకు వద్దు. నేను మీకు కనపడాలా, నా ఫేస్ మీకు కనపడాలి, మీ ఫేస్ నాకు కనపడాలి. మీరు ఏం చేస్తారో నేను చూడాలి కదా. ముందుకు రండి త్వరగా. వరుసగా కూడా మందగా కూర్చోకూడదు, వరుసగా కూర్చోవాలా. ఒకరి మీద ఒకరు పడకుండా వరుసగా కూర్చోండి. వరుస ఉన్నారా చూసుకోండి, క్రమంగా ఉండాలి వరుసగా, మీ లైన్ బై లైన్. త్వరగా ఇంకొచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి అటు ఇటు కూర్చోబెట్టండి. ఇంకా ఇటు కూడా ఒక లైన్ వేయచ్చు. మీరు ఇట్లా లోపల జరగండి, ఇటు ఒక లైన్ కూర్చోబెట్టవచ్చు. ఈ బ్లూ కార్పెట్లో ఒక లైన్ కూర్చోబెట్టవచ్చు వరుసగా. సరే, ఇప్పుడు వినండి. ఇస్సాకు జీవితంలో కనబడే మొదటి మాట నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి ఆ మొదటి మాట అంటే విధేయత, లోబడే వ్యక్తి. ఇస్సాకు జీవితంలో ఏం కనబడతా ఉంది? బాయ్స్, యంగ్ బాయ్స్ ఏం చెప్పండి? విధేయత, లోబడే జీవితం ఎవరిలో కనబడతా ఉంది? ఇస్సాకులో కనబడతా ఉంది. కనుక ఎవరైతే సంపూర్ణంగా లోబడతారో వారు ఈ 4 అంతలైన మేలు పొందుతారు. వింటున్నారా? ఎవరైతే లోబడతారో వారు ఈ 4 అంతలైన మేలు పొందుతారు. మీ జీవితంలో మీరు కూడా 100 అంతలు ఫలం పొందాలంటే, మీ జీవితంలో మీరు కూడా దేవుడి చేత ఆశీర్వాదం పొందాలంటే, మీ జీవితంలో మీరు కూడా గొప్పవారు అవ్వాలంటే, మీరు కూడా మీ జీవితంలో 100 అంతలు ఫలం మాత్రం కాదు, క్రమక్రమంగా అభివృద్ధి చెందాలంటే మీరు కూడా నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటి అంటే విధేయత, లోబడే జీవితం మీరు కూడా కలిగి ఉండటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే లోబడే అలవాటు మీకు ఉంటుందో అప్పుడు 4 అంతలైన మేలు మీరు పొందేవారిగా కనబడతారు. అర్థమైందా నేను చెప్పే మాట? లోబడితే ఎన్ని మేళ్ళు ఉన్నాయి చెప్పాలి? లోబడితే ఎన్ని మేళ్ళు ఉన్నాయి? గర్ల్స్ వరకు చెప్పండి, లోబడితే ఎన్ని మేళ్ళు ఉన్నాయి? యంగ్ బాయ్స్ చెప్పండి, లోబడితే ఎన్ని మేళ్ళు ఉన్నాయి? 4 మాత్రమే కాదు, బైబిల్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పొందుతాం. అయితే ఇప్పుడు మన ధ్యానంలో 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 మీ జీవితంలో కూడా మీరు అనుభవించటానికి విధేయత, లోబడుట అనేది ప్రాముఖ్యం. యవ్వన కాలంలో అతి కష్టమైంది ఏంటి అంటే లోబడుట. అతి కష్టమైంది ఏంటి చెప్పాలా? సామాన్యంగా లోబడరు. యవనస్తులు సామాన్యంగా లోబడరు. తల్లిదండ్రులకి లోబడరు, పెద్దవారికి లోబడరు. ఎందుకు లోబడరు మీరే చెప్పాలి.
మీరేగా యవనస్తులు, మేమంటే మీ కాలం దాటి వచ్చేసాం, మా ఎంట్రుకలన్నీ నడిచిపోయింది. మీరు చెప్పాలి ఎందుకు లోబడరు, చెప్పాలి, మీకు తెలిసింది చెప్పండి. సహజంగా అభిప్రాయం ఏంటంటే ఎందుకు లోబడరు అంటే మాకు అంతా తెలుసు అనే అభిప్రాయం. సహజంగా ఏమనుకుంటారు యవనస్తులు, చెప్పాలి, ఏంది మమ్మీ అసలు నీకు ఏం తెలియదు మమ్మీ, నువ్వు ఇంకా 1941లో ఉన్నావు అంటారు. అంటున్నారా లేదా? డాడీ అసలు నీకేం తెలియదు డాడీ, నీకేం చేత కాదు డాడీ, నువ్వు ఇంకా అసలు పాతకాలంలో ఉన్నావు డాడీ అని. చాలాసార్లు మనకు అన్నీ తెలుసనే ఫీలింగ్తో మనం ఏం చేసినాం, లోబడే వారంగా ఉండం. ఇంకొన్నిసార్లు లోబడం. ఎందుకు లోబడరు యవనస్తులు అంటే వారికున్న యవన కాల బలమును బట్టి, నేను చాలా బలవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా ఉంది కాబట్టి యవన కాల బలమును బట్టి సామాన్యంగా యవనస్తులు ఏం చేయరు, లోబడరు. తర్వాత ఇంకెందుకు లోబడరు యవనస్తులు అంటే, యవనస్తులకు లోబడకపోవటానికి మరో కారణం ఏంటంటే వారు ఏదైతే అనుకున్నారో అదే కరెక్ట్ అనుకుంటారు, వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే సరైనది అనుకుంటారు. కనుక దానిని నెరవేర్చడానికి తాము అర్పించుకుంటారు కానీ ప్రక్కవారో పెద్దవారో చెప్పింది చేయటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇది వాస్తవమా కాదా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? వాస్తవమా కాదా? కొన్నిసార్లు మన తలంపులు ఎట్లుంటాయి, నాకు అంతా తెలుసు అన్నట్లు ఉంటాం. రెండోది యవన కాలంలో ఆ ఉడుకు రక్తం బలమును బట్టి సామాన్యంగా లోబడం. మూడోది ఎందుకు లోబడరు, మూడో రీజన్ చెప్పాను కదా ఎందుకు లోబడరు. అమ్మా వింటున్నారా లేదా? నేను అడిగేదానికి ప్రశ్నలు, ఈరోజంతా ప్రశ్నలే ఉంటాయి, ప్రశ్నల వర్షం మీ మీద కురిపిస్తూ ఉంటాం, యూత్ మీటింగ్ కాబట్టి. చెప్పండి, మూడో కారణం చెప్పాను కదా ఎందుకు. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే మర్చిపోతే ఎట్లా? నేను ఇప్పుడు ఏం చెప్పాను లాస్ట్గా చెప్పండి. తాను ఏదైతే చేయటానికి నిర్ణయించాడో అదే కరెక్ట్ అనుకుంటాడు. అర్థమైందా? కొన్నిసార్లు అట్లా యవనస్తులు మొండిగా నేను అనుకున్నదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నా వెర్షనే కరెక్ట్ కాబట్టి వారు చెప్పేది కరెక్ట్ కాదు అని అభిప్రాయంలోకి వెళ్ళిపోతారు. అది ఎప్పుడు కూడా అలాగ ఉండదు. కొన్నిసార్లు ఒకవేళ కరెక్ట్గా ఉండొచ్చు మీ అభిప్రాయాలు, అయితే అన్ని టైములు అలాగూ కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే మీకంటే ముందు, మీకంటే పెద్దవారు, అనుభవం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అనుభవంలో ఉండి చెప్పే మాటలకు మనం ఏం చేయాలా? లోబడాలి. కొన్నిసార్లు మనకు అనుభవం లేదు కాబట్టి కొన్నిసార్లు తొందరపడతాము, నేను అనుకునేదే కరెక్ట్ అని మనం అనుకుంటాం, అదే రాంగ్ అయిపోద్ది ఒకసారి. కాబట్టి ఇప్పుడు మొదటి తలంపు నేను మీకు చెప్తున్నాను. ఏంటి మొదటి తలంపు అంటే లోబడుట. మొదటి తలంపు ఏంటి? అందరూ చెప్పాలి. మొదటి తలంపు ఏంటి? ఎవరు లోబడ్డారు? బాయ్స్. ఇస్సాకు సంపూర్ణంగా లోబడ్డాడు కనుక ఆయన 4 అంతలైన మేలులోకి తీసుకురాబడుతూ వచ్చాడు. ఇప్పుడు మీకు బైబిల్లో ఒక థియరీ చెప్తాను, ఎట్లు లోబడాలి, ఎవరికి లోబడాలి అట్లా మీరు రాసుకోండి. నోటు పెన్ ఇందాక అడిగాను, ఇప్పుడు మనం చెప్పే రెఫరెన్స్లన్నీ ఇంతవరకు ఇప్పుడు మీకు స్టోరీ చెప్పా అంతే. ఇదంతా కూడా ఇంట్రడక్షనే. ఈ ఇంట్రడక్షన్లో ఇస్సాకు యొక్క తలంపు ఒకటి మనం ధ్యానం చేయడానికి పూనుకున్నాం. ఒకటి ఏంటి? లోబడుట, విధేయత, లోబడుట, ఈ రెండు ఒకటే. కనుక లోబడే వ్యక్తి ఇస్సాకు. ఇప్పుడు మనము కూడా లోబడాలి. ఎవరెవరికి లోబడాలి అని బైబిల్లో ఒక థియరీ ఉంది. ఆ థియరీనే ఇప్పుడు మీకు చెప్తున్నాను. రాసుకోవడానికి రెడీగా ఉన్నారా? నెంబర్ 1 రండి, తీయండి, బైబిల్ తీయండి, అందరూ చదవాల. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4:7 ఆల్ టుగెదర్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం తీయాలి. అందరూ చదవాల. యాకోబు పత్రిక 4:7 చదవాలి. ఒకసారి ఆపండి. ముందు కొంతమంది చదువుతారు, మిగిలిన వారు ఎవరు చదువుతారు? ఇంకా కొంతమందికి యాకోబు ఎక్కడున్నా అర్థం కాల. మీ పక్కింటి యాకోబు కాదు, బైబిల్లోని యాకోబు నేను చెప్పేది. బైబిల్ తీయండి అందరూ, చూడండి, పేజీ నెంబర్ సహాయం చేయండి. కొంతమందికి అటు తిప్పి ఇటు తిప్పినా యాకోబు దొరకట్లా. అంత బాగుంది రీడింగ్ కదా మన రీడింగ్. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే రోజు క్రమంగా చదివితే వింటే ఈ ఇబ్బంది రాదు. మీరు సంవత్సరానికి ఒకసారి యూత్ మీటింగ్కి వచ్చి ఇప్పుడు బైబిల్ పొర్లిస్తే ఎట్లా వచ్చేది యాకోబు?
చదవండి, ఇప్పుడు అందరు చదవాలి. ఆల్ టుగెదర్ ప్లీజ్, బిగ్గరగా మన మెయిన్ పాయింట్ చదవండి. చాలు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మొదటి మాట, నేను బైబిల్లో విషయాలు చెప్తున్నాను. ఇస్సాకు లోబడ్డాడు, అది మన థీమ్. ఇస్సాకు 4 అంతలైన మేలు పొందుతూ వచ్చాడు. కారణం ఆయన జీవితంలో ఉన్న విధేయత. ఇప్పుడు మనం కూడా 4 అంతలైన మేలు పొందాలంటే ఏం కలిగి ఉండాలా? విధేయత, అనగా లోబడేవారంగా ఉండాలి. ఎవరెవరికి లోబడాలి బైబిల్ చెప్తుంది. అందులో మొదటిది యాకోబు 4:1 ప్రకారం, కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. ఇది ప్రాముఖ్యమైన మొదటి మాట. మనం మొట్టమొదటిగా లోబడాల్సింది ఎవరికి అంటే దేవునికి లోబడటం అనేది ప్రాముఖ్యం. ఎవరికి లోబడాలంట? అందరు పలకాలి. ఎవరికి లోబడాలంట? దేవునికి లోబడటం. అపవాదిని ఏం చేయాలా? ఎదిరించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే రివర్స్లో అపవాదికి లోబడి దేవుని ఎదిరించే పరిస్థితుల్లో మనం కనపడతాం. దేవుని ఎదిరించే పరిస్థితి అనగా దేవునికి ఎవరైతే లోబడరో వారందరూ దేవుని ఎదిరించు వారే. ఎవరైతే దేవునికి లోబడతారో వారందరూ అపవాదిని ఎదిరించు వారు అవుతారు. ఇప్పుడు చెప్పండి, దేవునికి మనం లోబడుతున్నామా? అపవాదికి లోబడుతున్నామా? దేవునికి మనం లోబడి అపవాదిని ఎదిరిస్తున్నామా? లేక అపవాదికి లోబడి దేవుని ఎదిరించే వారిగా కనబడుతున్నామా? కనుక లోబడుట అనేది యవన కాలంలో చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోబడే జీవితమే గొప్ప మేలులోకి తీసుకొస్తుంది. ఇస్సాకు లోబడ్డాడు కనుక గొప్ప మేలు పొందుతూ వచ్చాడు. మీ జీవితంలో మీరు కూడా మొట్టమొదటిగా దేవునికి లోబడటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మీరు దేవునికి లోబడటం నేర్చుకుంటారో అప్పుడే సంపూర్ణమైన మేలులోకి తీసుకురాబడతారు. ఇస్సాకు వలె 100 ఫలం, ఇస్సాకు వలె ఆశీర్వాదం, ఇస్సాకు వలె గొప్పవారు అవుతారు. ఇస్సాకు వలె క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వస్తారు. ఎప్పుడు అంటే మీరు దేవునికి లోబడినప్పుడు. సరే, ఇప్పుడు మరలా ప్రశ్న. ఏంటి ప్రశ్న అంటే దేవునికి ఎలా లోబడాలి? నేను వరకు చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదు సబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు మనం అలా మాట్లాడుకుంటూ ధ్యానం చేద్దాం. నేను మీతో, మీరు నాతో, అట్లా మనం ధ్యానం కలిగి ఉంటున్నాం. యూత్ మీటింగ్ అంటే చాలా ఫ్రీగా ఉందాం, ఓకేనా? నేను ఏదో భయంకరంగా చెప్పుకుంటూ పోవట్లేదు. నేను ఫ్రీగా మీతో కలిసి మిమ్మల్ని అడుగుతూ మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. సరే చెప్పండి, ఏమడిగా ప్రశ్న? దేవునికి ఎలా లోబడాలి, అది నా ప్రశ్న. చెప్పండి. సరే, బాయ్స్, యంగ్ బాయ్స్ అయినా చెప్పొచ్చు, యంగ్ గర్ల్స్ అయినా, ఎవరైనా. అయితే ఇక్కడేం గిఫ్ట్లు ఏం లేవు. మధ్యాహ్నం ఇస్తాడేమో ఇమ్మానుయేల్ అన్న. అయితే ఇప్పుడైతే గిఫ్ట్స్ ఏం నా దగ్గర లేవు, తీసుకురాల. దేవునికి ఎలా లోబడగలము చెప్పాల. నా వైపు చూడాల. మీరు పెళ్ళి కొడుకులాల తల దించకూడదు. యవ్వనస్తులు మీ తల పైకెత్తండి. ఇప్పుడే మీరు పెళ్ళి కొడుకులు అయితే అట్లా కిందకు చూసి ఊరక ముసి నవ్వులు నవ్వుకోవడం, చాపలు చూడడం. పెళ్ళి కొడుకులు అలా చేస్తారు కదా, మీరు పెళ్ళి కొడుకులు కాదుగా. ఇంకా ఆ టైం వచ్చినప్పుడు అట్లా చేద్దాం. ఇప్పుడు చూడండి, నా వైపు చూడాలి. చెప్పండి, దేవునికి ఎలా లోబడతారు? ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా. తర్వాత బాయ్స్, యంగ్ బాయ్స్ చెప్పండి త్వరగా, టైం లేదు. మనం మొదటి సెషన్లోకి ఇప్పుడు మనం అడుగు పెట్టాం. ఇంకా 4 పాయింట్లు కవర్ చేయాలా? సరే, నేను చెప్తాను. ఆది యందు వాక్యం ఉండేను, డాష్ డాష్, ఆ వాక్యం దేవుడే ఉండను. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే. ఇప్పుడు దేవునికి లోబట్టం అంటే ఏంటి? ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, దేవునికి లోబట్టం అంటే ఏంటి? వాక్యానికి లోబట్టం. ఈ వాక్యానికి ఎవరైతే సంపూర్ణంగా లోబడతారో వారు దేవునికి లోబడిన వారు అవుతారు. దేవుడు డైరెక్ట్గా నీ దగ్గరికి రాడు. ఒకానొక కాలంలో అట్లా చేశాడు. పూర్వ దినాల్లో, మనం బైబిల్ రాయబడని దినాల్లో దేవుడు కలలలో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు అంత్య దినములు ఎట్లా మాట్లాడుతున్నాడంట? కుమారుడైన యేసుక్రీస్తు, అంటే వాక్యం అనబడిన యేసు. ఆ వాక్యం అంటే యేసు ప్రభువారిని చూపిస్తూ ఉంది.
ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను. ఇప్పుడు ఈ అంత్య దినాల్లో దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడంట? వాక్యం ద్వారా. అంటే ఇప్పుడు దేవుడు నీతో డైరెక్ట్గా ఎట్లా మాట్లాడుతున్నాడంటే వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాడు. అందుకనే వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం ఎవరిది? దేవునిది. దేవునిలో నుండి వచ్చిన మాటే దేవుని వాక్కు. ఈ వాక్కును ప్రభు నిన్ను దర్శించడానికి, నీ జీవితాన్ని బాగు చేయటానికి, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను నిత్యత్వానికి చేర్చడానికి, నిన్ను ఆదరించడానికి ఈ వాక్యాన్ని ప్రభు ఇచ్చాడు. నిన్ను హెచ్చరించడానికి ఇచ్చాడు, నిన్ను స్థిరపరచడానికి ఇచ్చాడు, నిన్ను దిద్దడానికి ఇచ్చాడు, నిన్ను సరిచేయటానికి ఇచ్చాడు, నీ జీవితాన్ని బాగు చేయటానికి ఇచ్చాడు ఈ వాక్యాన్ని. అందుకనే దేవుని వాక్యానికి ఎవరైతే సంపూర్ణంగా లోబడతారో వారు ఎవరికి లోబడ్డట్లు? సరే, ఇప్పుడు మొదటి తలంపు లోబడుట. ఎవరికి లోబడాలా? దేవునికి లోబడం. అయితే ఎవరిని ఎదిరించాలా? అపవాదిని ఎదిరించాలి. ఇప్పుడు దేవుని వాక్యానికి వెలపట, దేవుని వాక్యం చెప్పండి మనం చేయటం ద్వారా మనం దేవునికి లోబడే వారంగా ఉండం. అయితే అపవాదిని ఎదిరించే వారంగా కూడా ఉండం. దేవుని వాక్యపు వెలపట ఎవరైతే ఉన్నారో వారు అపవాదికి లోబడేవారుగా కనబడతారు. కనుక ప్రియమైన యవనస్తులారా, జాగ్రత్తగా వినండి ఈ మాట. మీ జీవితంలో దేవునికి లోబడటం అనేది ప్రాముఖ్యం. అనగా దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడటం అనేది ప్రాముఖ్యం. చూడండి, ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయాలందరూ కలిసి చదవండి. అందరికి ఆల్ టుగెదర్ వర్స్ 6 ఆల్ టుగెదర్ అందరు కలిసి 6వ వచనం చదవండి అందరు కలిసి. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యమును ఏం చేస్తున్నారంట? నిరర్ధకము చేయుచున్నారు. కొన్నిసార్లు ఈ వ్యర్థమైన ఆచారాలను బట్టి లేక వ్యర్థమైన వాటిని బట్టి కొన్నిసార్లు ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ఉన్నారనే మాట కనబడతాం. యేసు ప్రభు వారు చెప్పారు. చాలాసార్లు మనం కూడా అలాగే ఉన్నాం. దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేవారంగా ఉన్నాం. నిరర్ధకం చేయటం అంటే ఏంటి? లోబడకపోవటం. అంటే ఆ మాటకు మనము చెవియకపోవటం, లేక ఆ మాట నాకు వద్దని నిరాకరించటం, దానినే నిరర్ధకము అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలాసార్లు దేవుని వాక్యం వింటున్నాం, అయితే దేవుని వాక్యం చదువుతున్నాం, అయితే దేవుని వాక్య ప్రకారం బ్రతకట్లేదు. అందుకనే ఈ దినాల్లో దేవునికి లోబడేవారు లేరు. దేవుని వాక్యం ఉన్నట్లు మనం లోబడుతున్నామా? దేవుని వాక్యం మనకు చెప్పినట్లు లోబడుతున్నామా? కనుకనే ఇంకొక మాట గుర్తుకొస్తాం. చూడండి, దేవుని వాక్యం అందరూ కలిసి ఈ మాట కూడా మనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అందరు కలిసి చదవండి. అందరు కలిసి చదవండి. 1 Peter chapter 2 verse 8 ఆల్ టుగెదర్. అందరు కలిసి చదవండి. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టెల్లుచున్నారు. వాక్యమునకు అవిధేయులై ఏం చేస్తున్నారంట? త్రొట్టెల్లుచున్నారు. ప్రియమైన యవనస్తులారా, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడరో, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యానికి అవిధేయులు అవుతారో అప్పుడు ఏమవుతారా? త్రొట్టెల్లుతూ ఉంటారంట. అంటే పడిపోతారు, లోకంలో కలిసిపోతారు, నష్టం కనబడుతుంది. కనుక జాగ్రత్త. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేవునికి లోబడటం అనేది ప్రాముఖ్యం. నా వైపు చూడండి యవనస్తులు, నా వైపు చూడండి. కిందకి చూడనే కూడదు, వాక్యం చెబుతాడు, నా వైపు చూడండి. దేవునికి సంపూర్ణంగా లోబడటం అంటే దేవుని వాక్యానికి ఏం చేయాలా? చెప్పాలి. దేవుని వాక్యం ఏం చేయాలా? లోబడాలి. ప్రభు ఏం చెప్పాడో, దేవుని వాక్యంలో ఏమేముందో వాటికి మనం సంపూర్ణంగా లోబడాలి. వాక్యాన్ని నిరర్ధకం చేయకూడదు. దేవుని వాక్యానికి అవిధేయులు కాకూడదు. దేవుని వాక్యానికి అవిధేయులు అయితే మనం త్రొట్టిల్లే వారంగా కనబడతాం.
త్రొట్టిల్లే వారంగా కనబడతాం. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉంటేనే, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తేనే, దేవుని వాక్య ప్రకారం బ్రతికితేనే అపవాదిని ఎదిరించే వారంగా ఉంటాం. అందుకని మొదటి యోహాను పత్రికలో రాయబడింది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు అపవాదిని జయించి ఉన్నారు. దేని బట్టి? వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. కానీ దేవుని వాక్యం వారిలో ఉంది కనుక వారు అపవాదిని ఏం చేస్తున్నారంట? జయించి ఉన్నారనే మాట రాయబడింది యోహాను పత్రికలో. ఇప్పుడు మన అపవాదిని జయించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే మన జీవితంలో ఏముండాలా? వాక్యం ఉండాలి. వాక్యానికి విధేయత ఉండాలి. వాక్య ప్రకారమే మనం జీవించాలి. ఇప్పుడు ఒక నిజ క్రైస్తవుడు ఎట్లుండాలో దేవుని వాక్యం చెప్తాను. క్రైస్తవులకి ఏంటి ప్రభు ఇచ్చింది? ఏంటి? క్రైస్తవులకు మాత్రమే కాదు, భూలోకం అంతటికి ఇచ్చాడు. భూలోకులు అందరూ పాటించాల్సిన గ్రంథం దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం. ఈ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారందరూ దేవునికి లోబడేవారు అవుతారు. సరే, ఇప్పుడు మొదటి మాట నేను ముగిస్తున్నాను. మొదటిది ఎవరికి లోబడాలి? దేవునికి మనం సంపూర్ణంగా లోబడటం ప్రాముఖ్యం. రెండవది ఎవరికి లోబడాలో దేవుని వాక్యములండి నేను మీకు గుర్తు చేస్తాను. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్లో ఉన్న థియరీని మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరెవరికి లోబడాలో దేవుని వాక్యం చెప్తాను. 6వ అధ్యాయం మొదటి వచనం, 6వ అధ్యాయం లేకుంటే మొదటి 3 వచనాలు చదవండి అందరు కలిసి. పిల్లలరా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఏం చేయాలంటే అవనస్తులు ఏం చేయాలంట? విధేయులు. ఎవరికి? రెండవది ఎవరికి లోబడాలా? తల్లిదండ్రులకు లోబడటం ప్రాముఖ్యం. ఒకవేళ తల్లిదండ్రులకు లోబడి వారిని సన్మానించినప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. నిజంగా ఈ దినాల్లో తల్లిదండ్రులకు లోబడే యవనస్తులు ఉన్నారంటే చాలా చాలా తక్కువైపోయింది. ఎంతోమంది తల్లిదండ్రులు మాకు చెప్తున్నారు, ప్రార్థన కొరకు చెప్తున్నారు, కన్నీటితో చెప్తున్నారు, మా అబ్బాయి మా మాట వినట్లేదు, మా అమ్మాయి మా మాటలు వినట్లేదు, మేము చెప్పింది చేయట్లేదు, మా పిల్లలు మాకు లోబడట్లేదు అని ఎంతోమంది కన్నీరు కార్చే తల్లిదండ్రులు ఉన్నారు. యవనస్తులారా జాగ్రత్త, మిమ్మలను బట్టి మీ తల్లిదండ్రులు కన్నీరు కార్చకూడదు. మీరు మీ తల్లిదండ్రులకు సంపూర్ణంగా లోబడే వారంగా ఉండాలి. అప్పుడు మీకు దీర్ఘాయుష్మంతులుగా కనబడతారు. మీ తల్లిదండ్రులకు మీరు లోబడటం ద్వారా గొప్ప ఆశీర్వాదంలోకి మీరు తీసుకురాబడతారు. అలాంటి అనుభవం చాలా చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులకు లోబడటం అనేది ప్రాముఖ్యం. అయితే ఇప్పుడు ఇస్సాకు లోబడ్డాడా లేదా? తన తండ్రికి లోబడ్డాడా లేదా? చెప్పాలా? అందరూ చెప్పాలి. లోబడ్డాడా లేదా? నేను ఎక్కడెక్కడ లోబడుతూ వచ్చాడనే విషయాలన్నీ మీకు చెప్పేశాను. నేను మరలా గుర్తు చేయడానికి ఇష్టపడలా. కాబట్టి ఇస్సాకు తన తండ్రికి సంపూర్ణంగా లోబడిన కారణాన్ని బట్టి అబ్రహాము ఇంకా ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మీరు లోబడట ద్వారా మీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం. మీరు లోబడట ద్వారా మీ కుటుంబంలో కూడా ఆశీర్వాదం కనబడుతుంది. మీరు కూడా 4 అంతలైన మేలు అనుభవిస్తారు. ఈ 4 అంతలైన మేలు మీరు పొందినట్లుగా ఇస్సాకు వలె తన తండ్రికి ఎలాగ ఇస్సాకు లోబడుతూ వచ్చారో మీరు మీ తల్లిదండ్రులకు లోబడటం కూడా ప్రాముఖ్యమే. సరే, అమెరికాకు మొదటి ప్రెసిడెంట్ ఎవరు? యవనస్తులు మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఎవరు? నిన్న చెప్పిన యవనస్తులు అబ్రహాం లింకనా? జార్జ్ వాషింగ్టన్ ఆయన తన తల్లికి సంపూర్ణంగా లోబడుతూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, తన తల్లికి సంపూర్ణంగా లోబడుతూ వచ్చాడు. ఏంటి? ఆయనను సువార్త చేయమని తల్లిగారు చెబుతూ వచ్చింది. సువార్త చేయమని చెప్పినప్పుడు తల్లికి లోబడి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. కనుక అమెరికాలో సువార్త ప్రకటించి గొప్ప దైవజనుడిగా మార్చబడుతూ వచ్చాడు. ఒకానొక సమయం వచ్చింది, అమెరికాకు ప్రెసిడెంట్ కావాల్సిన సమయంలో ఈ జార్జ్ వాషింగ్టన్ ఆయన్నే ప్రెసిడెంట్గా ఎన్నుకుంటూ వచ్చారు. కారణం తన తల్లికి సంపూర్ణంగా లోబడిన కారణాన్ని బట్టి. ఇలా ఎన్నో చరిత్ర విషయాలు చెప్పవచ్చు. మీరు కూడా
100 ఫలం పొందాలంటే, మీరు కూడా దేవుని చేత ఆశీర్వాదం పొందాలంటే, మీరు కూడా గొప్పవారు అవ్వాలంటే, మీరు కూడా 4వది క్రమక్రమంగా అభివృద్ధి చెందాలంటే మీ తల్లిదండ్రులకు లోబట్టం కూడా ప్రాముఖ్యమే. ఈ దినాల్లో చూస్తే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకు? మా అబ్బాయి ఇంటికి వస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడెక్కడ ఏమేమి ఇసిరి కొడతాడో తెలియదు. ఆ భోజనం అయితే నాకు ఆ భోజనం కావాలి, ఈ భోజనం కావాలని భోజనాలు అన్నిటినీ నిరాకరించేవారుగా కనబడతారు. ఇంకా ఆడపిల్లలైతే ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక రీతిగా తల్లిదండ్రులు బాధ పెట్టేవారు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక తల్లిదండ్రులు కుమిలి బాధపడి కన్నీరు చెందుతున్నారు. అలాగూ కుమిలి బాధపడటమే కాకుండా అసలు ఎందుకు వీరిని కన్నానని బాధపడే ఎంతోమంది తల్లిదండ్రులు కనబడుతున్నారు. మీకు తెలుసో తెలియదు. అయితే నేను మీకు చెప్పే సలహా ఏంటంటే, మీరు 4 అంతలైన మేలు పొందాలంటే రెండవది ఎవరికి లోబడాలా? యంగ్ బాయ్స్, మీ తల్లిదండ్రులకు లోబడాలా. ఎందుకంటే వారు మిమ్మల్ని కన్నారు కనుక దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులు భూమి మీద మీకు దీర్ఘాయుష్మంతులుగా మీరు మార్చబడినట్లుగా వారిని సన్మానించడం కూడా ప్రాముఖ్యం. లోబడితే వారిని సన్మానించుట, గౌరవించుట, గణపరచుట. కొన్నిసార్లు లెక్క చేయం తల్లిదండ్రుల్ని. ఎందుకు? మా అమ్మకి అసలు అక్షరం మొక్క కూడా రాదు, నేనెందుకు ఆమె చెప్పిన మాట వినాలా, నేను బీటెక్ ఎంటెక్ అది ఇదని మనం కొన్నిసార్లు అతిశయిస్తూ ఉంటాం. నిన్ను చదివించింది ఎవరు? నీ తల్లిదండ్రులే కదా. నీ చదువు కొరకు ప్రయాసపడింది ఎవరు? నీ తల్లిదండ్రులే కదా. నీవు ఇంత స్థాయికి రావటానికి ప్రయాసపడింది ఎవరు? తల్లిదండ్రులే కదా. మీకు ఇప్పుడు తెలియదు. మీకు పెళ్ళయి మీకు పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ, ఆ ప్రేమ, ఆ మమకారం ఏంటో అప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. తల్లిదండ్రుల యొక్క మమకారం, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత మీకు ఎప్పుడు అర్థమైందంటే మీరు పెళ్ళయి మీరు పిల్లలు కన్నప్పుడు అప్పుడు మీకు అర్థమైంది. ఎందుకంటే మీ బిడ్డల్ని ఎంత ముద్దుగా చూసుకుంటారో. ఆ చిన్న బిడ్డకు ఫీవర్ వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాగ మిమ్మల్ని కూడా చిన్నప్పటి నుండే ప్రతి సందర్భంలో మిమ్మల్ని ఎత్తుకొనుచు, మోయిచు, మిమ్మల్ని కాపాడుతూ మీకు మంచి ట్రీట్మెంటు, మంచి డ్రెస్సు, మంచి ఆహారం, మంచి ఎడ్యుకేషను, మంచి స్థలం అన్నిటినీ మీకు సమకూరుస్తూ వచ్చారు. అయితే ఇంత ప్రయాసపడ్డ తల్లిదండ్రుల మాట వినమా? తల్లిదండ్రుల మాట ఎందుకు మీరు వినరు? తల్లిదండ్రుల మాట వినకుండా ఎంతోమంది పాడైపోయేవారిని మనం చూస్తున్నాం. కనుక ఒక తల్లిగారు తన కుమార్తె ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటే చాలా చెప్పింది ఆ తల్లి. అమ్మా వద్దమ్మా అతన్ని విడిచిపెట్టు అంటే, నాకు అతడే కావాలి అని మొండికేసి కూర్చుంటా వచ్చింది. జరిగిన వాస్తవం నేను చెప్పేది. 9 మాసాలు కని పెంచి పెద్ద చేసిన తల్లి కంటే వాడెవడో నిన్న మొన్న పరిచయమైన వాడి కొరకు తల్లిదండ్రులని కుటుంబాన్ని వదులుకొని పోయి ఆడపిల్లలు ఉన్నారు. అలాగే అబ్బాయిలు కూడా అలాగే కనబడుతున్నారు. ఆ తల్లి ఎంత చెప్పని వినలేదు. ఆఖరికి అమ్మాయి పారిపోయింది, పెళ్లి చేసుకునేది. కొంతకాలం పెళ్ళైన 3 నెలలు 6 నెలల తర్వాత ఇంక ఏడవటం ప్రారంభించింది. ఆ అమ్మాయి బాధపడటం ప్రారంభించింది, సమస్యలు ఎదుర్కొంటూ ప్రారంభించింది. ఆ అబ్బాయి రోజు కొట్టడం ప్రారంభించాడు. ఎన్ని సమస్యలు అంటే అసలు ఇంక జీవితమే వద్దు అని విసర్జించుకొని పారిపోయే పరిస్థితికి వచ్చింది. జాగ్రత్త యవనస్తులారా, మీ తల్లిదండ్రులకి మీరు లోబడటం చాలా ప్రాముఖ్యం. మీరు అలాగ లోబడకపోతే నష్టపోయేది మీ జీవితాలే. కనుక మొదటిగా దేవునికి లోబడటం, రెండవది తల్లిదండ్రులకు లోబడటం కూడా ప్రాముఖ్యం. మూడవది ఎవరికి లోబడాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా మనం 1 గంటకు ముగిస్తాం మొదటి సెషన్, తర్వాత మరలా 2వ సెషన్ 2 గంటలకు ముగిస్తాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదవాలందరూ. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 13 వర్స్ 17 ఆల్ టుగెదర్. అందరూ చదవాలా. యంగ్ బాయ్స్ అసలు చదవట్లేదు. అందరు ఓపెన్ చేయండి, బైబిల్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 209 వెనక భాగం నుండి చూడండి. చదవండి, స్టార్ట్. వారి మాట విని వారికి లోబడి యుండుడి. ఇప్పుడు 3వ మాట నేను గుర్తు చేస్తున్నాను.
వారి మాట విని వారికి లోబడి ఉండి. ఎవరికి లోబడాలి? మూడవదిగా ఇప్పుడు చదివాం వచనంలో, చెప్పండి ఎవరికి లోబడాలా? చదవలేదా మీరు వాక్యాన్ని? ఒకసారి వాక్యం చూడండి. మీ పైని నాయకులండి. వారు ఏం చేశారంట? నాయకులు మీ ఆత్మలను కాయుచున్నారు. మన ఆత్మలను కాయుచున్న నాయకులు ఉన్నారు. ఎవరంట? మూడవ మాట, ఆత్మలను కాయుచున్న నాయకుడు ఎవరు? దైవ సేవకులు. ఆత్మలను కాయిచున్న నాయకుడు ఎవరు అంటే దైవ సేవకులంటి వారు. అలాగే మంచిగా ఆత్మీయంగా ఎదిగిన పెద్దలంటి వారు, మంచిగా ఆత్మీయంగా ఎదిగిన ఉపదేశకులు, వీరు కూడా ఆత్మీయంగా నడిపించేవారు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే మాట మూడవది ఏంటంటే, మీ పైని నాయకులు అనబడిన వారు, ఆత్మలను కాయిచున్న నాయకులకు ఏం చేయాలంట? మధ్యలో మాట్లాడకూడదు చెప్పా. ఎవరైనా అటు ఇటు మాట్లాడితే తిరుగుతూ నవ్వుతూ ఉంటే మీరు వాక్యం మిస్ అవుతారు, మేలు పొందరు. మీరు వచ్చిన దేవుని వాక్యం వింటాను. నేను మిమ్మల్ని అందరం గమనిస్తేనే వాక్యం చెప్తున్నా, తల ఉంచుకొని చెప్పట్లా. మీరు ఎవరెవరు ఏమేం చేస్తారని చూస్తూనే ఉన్నా. నా వైపే చూడాలి, దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. మూడవది, ఆత్మలను కాయిచున్న నాయకులకు ఏం చేయాలా? లోబడాల. ఆత్మలను కాయిచున్న నాయకులు అంటే దేవుడు మన మీద దైవ సేవకులను ఉంచారు. వారు మన ఆత్మలు కాయిచున్నారు. తల్లిదండ్రులేమో శరీర సంబంధంగా తల్లిదండ్రులు, వారు శరీర సంబంధంగా తల్లిదండ్రులు కనుక శరీరానికి అవసరమైనవన్నీ సమకూరుస్తారు. అయితే శరీరం ప్రాముఖ్యమా, ఆత్మ ప్రాముఖ్యమా? శరీరం నిత్యత్వంలో ఉంటుందా, ఆత్మ నిత్యత్వంలో ఉంటుందా? చెప్పాలి. ఆత్మ ప్రాముఖ్యమైనది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. కనుక ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ ఆత్మ అనేది విలువైంది. ఈ విలువైన ఆత్మ పరలోకానికి పోవటానికి దేవుడు ఆత్మలను కాయటానికి దేవుడు సంఘములో నాయకులు పెడుతున్నాడు. కనుక దైవజనులైన వారిని, మనకు బోధించే వారిని దేవుడు ఉంచుతున్నారు. వారి మాట విని ఏం చేయాలా? యంగ్ బాయ్స్ లోబడాలి, అంతే. ఇంక రెండవ మాట ఉండకూడదు. మేము అలాగ లోబడ్డాం, మీకు చెప్తా ఉన్నాం. మా జీవితంలో లేని చెప్పండి. మా ఆత్మలను కాయిచున్న మా సంఘంలో నాయకుడు విక్టర్ అంకుల్ అని పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆయనకు ఒక డ్రైవర్ ఉండేవాడు. డ్రైవర్ అంటే నేను చెప్పేది 91 సంగతి చెప్తున్నాను. 91లో మీరు ఎంతమంది పుట్టారో పుట్టలేదో నాకు తెలియదు, ఇక్కడున్న బ్యాచ్లో. సరే, 91 టైంలో సైకిల్లో ఆయన తీసుకొస్తాడు. డ్రైవర్ అంటే కారు డ్రైవర్ కాదు, సైకిల్లో ఆయన తీసుకొస్తారు. ఆయన మందిరంలోకి రాకముందు ఆయన బ్యాగ్ తీసుకొని వస్తాడు ఆ బ్రదర్. ఆ బ్యాగ్ స్టేజ్లోకి తీసుకొచ్చి పెడతారు. ఆ బ్యాగ్ను చూస్తేనే మందిలో ఉన్న వారందరూ చచ్చిన వాళ్ళతో సమానంగా సైలెంట్గా ఉంటారు. ఇక ఎవరు మాట్లాడరు, ఎవరు అటు ఇటు చూడరు. ఎవరైనా ఏదైనా చేశారంటే కఠినంగా తిడతాడు, అవసరమైతే కొట్టను కూడా కొడతాడు. ఈ దినాల్లో మిమ్మల్ని కొట్టకిట్లా తయారవుతున్నారు కొంతమంది. ఇప్పుడు చిన్న చిన్న మాటలు అంటేనే తట్టుకోలేకపోతున్నారు ఈ దినాల్లో ఉండేవారు యవనస్తులు. మా దినాల్లో ఎటువంటి దినాలంటే, మేము దెబ్బలు తిన్నాం, కొట్టించుకున్నాం, తిట్టించుకున్నాం. అయితే సంఘాన్ని విడిచిపెట్టి పోలా, సంఘములో పెంచబడుతూ వచ్చాం. మా ఆత్మను కాయిచున్న నాయకుడికి లోబడుతూ వచ్చాం. అది మేము నేర్చుకున్న సత్యం. యవనస్తులారా, మీరు కనుక ఇలాగ లోబడితే మీరు కూడా 4 అంతలైన మేలులోకి తీసుకురాబడతారు. ఒక సందర్భాన్ని చెప్తాను. ఒకసారి జోషమాకు, మన పెద్ద మందిరం జోషమాకు వెళ్ళి వస్తున్నాం. సంఘంగా అందరూ ఉన్నాం, మా డాడీ మమ్మీ కూడా ఉన్నారు. ఆయన మ్యారీగోల్డ్ బిస్కెట్ ఆయన ప్యాకెట్ ఎప్పుడు ఆయన బ్యాగ్లో ఉంటుంది. ఆయన అందరికి ఇస్తూ ఉన్నాడు. నేను వద్దు అన్నాను. వద్దు అంకుల్ అన్నాను. ఇది తప్ప? వద్దన్నది తప్ప? చెప్పండి, మీరు చెప్పండి, తప్పు కాదా? వద్దన్నది తప్పేనా అంటుండా? ఏంటి అసలు ఏం చెప్పరు? వద్దు అంకుల్ అన్నా, అది తప్ప? నేను అడుగుతున్నా. తప్పేం కాదు కదా. వద్దు అన్నదానికి ఆయన ఏం చేశాడంటే ఒక్కడు బీకాడు చెంప మీద. మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. నేను ఇస్తుంటే తీసుకోవా బిస్కెట్ అని ఒక్కటి చెంప మీద అట్ట బాధ పెట్టాడు. నాకు ఏం చేయాలో అర్థం కాదు. సడన్గా కొట్టాడు అంకుల్, అందరి ముందు కొట్టాడు. రైల్వే స్టేషన్లో తల్లిదండ్రులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఇంకా పబ్లిక్ కూడా ఉన్నారుగా, అందరూ చూస్తూ ఉన్నారు. తీసుకో అన్నాడు. దెబ్బ కొట్టి బిస్కెట్ తీసుకోమన్నాడు. ఇక తీసుకున్నా. ఏం చేయాలో అర్థం కాలే, చాలా బాధ అయిపోయింది.
అంతమంది ముందు ఈ ముసలాయన కొట్టాడే నన్ను అనే బాధ ఆయనకి తెలియకుండా ఆ బిస్కెట్ని బాగా నలిపి ఆ రైల్వే ట్రాక్లో పడేస్తా ఉన్నా, తెలియక ఆ దినాల్లో మీలాగా. అయితే ఆయన అలాగూ మమ్మల్ని కొట్టి పెంచుతూ వచ్చాడు, మేము నేర్చుకున్నాం, అనేక విషయాలు నేర్చుకున్నాం, లోబడ్డాం కనుక ఈరోజు మీ ముందు సాక్షిగా చెప్తాను. కనుక ప్రియమైన వారలారా, ఆత్మలను కాయిచున్న నాయకునికి లోబట్టం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నేను తబలా కొట్టే టైంలో ఒకసారి స్పెషల్ మీటింగ్ వచ్చింది. ఈ రీతిగా 93వ సంవత్సరం మా దినాల్లో స్పెషల్ మీటింగ్కి భోజనాలు ఉండవు, టీ బిస్కెట్ ఇచ్చి పంపుతారు ఇంటికి. ఇప్పుడు మీ దినాలైనా మంచి చికెన్లు పలావులన్నీ ఈ దినాల్లో మంచిగా సమృద్ధిగా ఉంది. మా దినాల్లో స్పెషల్ మీటింగ్స్ 2 బిస్కెట్ ఇస్తారు, ఒక టీ ఇస్తే ఇంటికి వెళ్ళిపోతాం అంతే. అట్లా కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యం విన్నాం. ఆ సందర్భంలో తబలా కొట్టడానికి మైకి పెట్టుకొని కూర్చొని తబలా కొడుతూ ఉంటే స్టేజ్లో ఉన్నాడు అంకుల్, లేచిపోరా బయటకు అన్నాడు. ఎందుకు మైకు పెట్టి కొడతా ఉన్నావు, నిన్ను ఎక్కడ ఉంచావు, ఏం డ్యూటీ నీకు అని వెంటనే అందరి ముందు అరిచాడు. మాకు ఆ దినాల్లో సౌండ్ సిస్టమ్ కూడా లేదు, మందిరానికి రెంట్కి తెచ్చారు 3 రోజులు స్పెషల్ మీటింగ్ అని. అండ్ మౌత్ పీస్ చూడటమే అరుదు, కరువు కాలం ఆ కరువు కాలంలో మైకు పెట్టుకొని తబలా కొడుతుంటే నేను ఒప్పుకోవట్లేదే, బయటకు పంపన్నాడు. నాకు డ్యూటీ ఏంటంటే 3 రోజుల డ్యూటీలో చెప్పల్ స్టాండ్ ఒక్కొక్కరికి స్పెషల్ మీటింగ్ వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య. ఈ టీ కాసేవాళ్ళు టీ కాయాలా, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు బిస్కెట్లు ఇవ్వాలా, ఊడ్చేవారు ఊడవాలా, చేపలు వేసేవాళ్ళు చేపలు వేయాలా, చెప్పల్ స్టాండ్లో ఉండాలి. ఇలాగ తీర్మాన కార్డులు ఇచ్చేవాళ్ళు ఎవరెవరికి ఏ పని అప్పగించుతారో ఆ 3 రోజులు ఆ పనిలోనే ఉండాలో, వేరే పనికి బాగుంది. నేను చెప్పల్ స్టాండ్ విడిచిపెట్టాడు తబలా కాడ కూర్చుంటే ఆయన నన్ను తిట్టి అంతమంది ముందు తరిమాడు. బయటికి వెళ్ళి చెప్పల్ స్టాండ్గా నిలబడుకున్నాను. నేను చాలా బాధపడతా, అందరు చెప్పలు తీసుకొని టోకన్లు ఇస్తూ ఉంటే నేను ఇట్లా బాధపడ్డా. ముసలాయన తబలా కొట్టనీయకుండా నన్ను ఇటు చెప్పులు పట్టుకుండే పరిస్థితికి తెచ్చాడా అని నేను బాధపడతా, చెప్పులు తీసి పెడతా ఉన్నా. మీటింగ్స్ అయిపోయింది 3 రోజులు. మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు వాక్యం చెప్పి ప్రార్థన చేసి తర్వాత ఇంటికి పంపిస్తాడు. అప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నా ఆత్మను కాల్చిన నాయకుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రేమ్ కుమార్, ఈ చెప్పల్ స్టాండ్ పరిచర్య నుండే అనేకులు గొప్ప పరిచర్య చేయగలుగుతూ వచ్చారు, ఆశీర్వదించబడ్డారు, నీవు కూడా నమ్మకంగా చెయ్యి అని చెప్పాడు అంతే. ఇక అప్పటి నుండి ఆయన మాట విని ఆయన ఏ పరిచర్య రాస్తే ఏం చెప్తే దాన్ని సంపూర్ణంగా చేసేవాడిని, లోబడేవాడిని. ఇక ఎదురు చెప్పేవాడిని కాదు. ఈ దినాలు అంతా ఎదురు చెప్పేవారే బ్యాచ్. ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తారు, మనం ఒకటి చెప్తే 2 చేసుకొని వస్తారు. అరే అది కాదు, ఎందుకు చేసావంటే నాకు ఇదైతే బాగుంటుంది అంకుల్ అంటున్నారు, మనకే చెప్తున్నారు, మనకే అడ్వైస్ ఇస్తున్నారు ఈ దినాల్లో ఉన్న యవనస్తులు. అంకుల్ అదైతే ఇట్లా బాగుంటుంది అంకుల్, ఇట్లా చేస్తే బాగుంటుందని మనం చెప్పింది ఒకటైతే వీరు ఇంకొకటి చేసే పరిస్థితులు ఈ దినాల్లో కనబడు. సంపూర్ణంగా లోబడేవారు తక్కువ, ఆత్మలను కాయిచున్న నాయకులకు లోబడేవారు తక్కువ. నేటికి సంఘములో యవనరాలంటి వారు దేవుని సంఘములో ఆత్మలను కాయిచున్న నాయకులైన సేవకులకు సంపూర్ణంగా లోబట్టం అనేది ప్రాముఖ్యం. అలాగ మీరు లోబడటం ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుతారు. ఆఖరికి ఆయన వృద్ధాప్యంలోకి వచ్చి నడవలేని పరిస్థితి వచ్చింది. మాకు డ్యూటీ ఉండేది, 4 యవనస్తులు ఆయన రూమ్లో పండుకుండేటివారు. ఎందుకు అంటే ఆయన లేచి నడిచి వాష్రూమ్కి వెళ్ళలేడు కనుక ఆయన లేచి పిలిచినప్పుడు లేచి డబ్బా పట్టుకోవాలా. ఆయన అలా యూరిన్ పోసినప్పుడు తీసుకెళ్ళి వాష్రూమ్లో వేసి కడిగి మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మరలా ఆయన దగ్గరే పండుకోవాలి. ఇది మా డ్యూటీ. కొన్నిసార్లు పిలిస్తే వినపడదు, అందుకు పెద్ద కర్ర పెట్టుకొని వరుసగా పండుకున్నాడు. ఒక్కొక్కరిని బొడుస్తాడు. ఎవరినైతే బొడిశాడో వారు లేచి డబ్బా పట్టుకోవాలి. అట్లా మేము ఆయన దగ్గర అలవాటు పడి ఎదుగుతూ వచ్చాం. ఆయన చనిపోయేంత వరకు సంపూర్ణంగా లోబడే కృపను ప్రభు ఇస్తూ వచ్చాడు. కనుక ఈ అనుభవం ఇట్లా ఎన్నో అనుభవాలు చెప్పొచ్చు, చాలా అనుభవాలు చెప్పొచ్చు, టైం లేక నేను చెప్పట్లా. ఇప్పుడు 3వ మాట ముగిస్తున్నాను. ఏంటి అంటే, మన ఆత్మలను కాయిచున్న నాయకులకి ఏం చేయాలా? లోబడ. మొదటగా దేవునికి, మూడవదిగా ఆత్మలను కాయిచున్న నాయకులు కూడా సంపూర్ణంగా లోబట్టం అనేది ప్రాముఖ్యం. అలాగ నువ్వు లోబడితేనే నీ ఆత్మీయ జీవితంలో వర్ధిలతో
అందుకని యోహాను పత్రికలో రాయబడింది కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు నీ ఆత్మను కాల్చిన నాయకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతావు. నువ్వు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తూ ఉంటావు నీ కొరకు ఆయన ప్రార్థన చేయడు. కనుక నువ్వు వర్ధిల్లాలంటే నీ ఆత్మను కాల్చున్న సేవకులకు ఏం చేయాలి? నువ్వు లోబడాలా. ఇది ప్రాముఖ్యం. 4వ మాట త్వరగా రండి. 4-5 వెంటనే ముగిచ్చేస్తాం. 4-5 ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయాలి బైబిల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం. శరీర విషయము మీద యజమానులైన వారికి విధేయులై ఉండుడి. 4వది ఎవరికి లోబడాలా? ఇక్కడేం చదివిందో అదే చెప్పండి. ఏం చదివారా? శరీర విషయమై మీ యజమానులైన వారికి లోబడింది. శరీర విషయం మీద యజమానులను దేవుడు ఉంచాడు. ఎవరిని? ఎవరో వారు ఎక్కడుంటారు ఆ యజమానులు చెప్పండి. మీరు చదువుకునే స్థలంలో, కాలేజ్ ఆర్ స్కూల్, హైయర్ సెకండరీ, లేక మీరు ఉద్యోగం చేసే స్థలాలు, ఇక్కడల్లా కూడా శరీర విషయమైన యజమానులు కనబడతారు. యజమానులు వారు అంటే వారు మనల్ని నడిపించేవారు, మనకు నేర్పేవారు, మనకు చెప్పేవారు, పని చేయించేవారు. అందుకనే శరీర విషయమైన యజమానులు ఎవరెవరు చెప్పండి. ఇప్పుడు శరీర విషయమైన యజమానులు ఎక్కడుంటారు? స్కూల్ ఆర్ కాలేజ్, తర్వాత మన ఉద్యోగ స్థలంలో ఎక్కడైనా వీరందరూ ఉంటారు. అక్కడ కూడా ఏం చేయాలా? చెప్పాలా? వినాలి, వెనకుండాలి. అక్కడ కూడా ఏం చేయాలా? లోబడాలి. మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ ఉద్యోగ స్థలంలో మీ మీద ఉన్నవారికి మీరు కూడా లోబడాలి. మన మీద ఉన్న టీచర్స్ అయినా, లేక ప్రొఫెసర్స్ అయినా, లేక ఇంకెవరైనా లెక్చరర్ అయినా, ఇంకెవరైనా మేనేజర్ అయినా, లేక ఎండి అయినా, టీఎల్ అయినా, ఎవరైనా సరే వారికి మనం సంపూర్ణంగా లోబడేవారంగా మనం కనబడటం అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే వారు కూడా శరీర విషయమైన యజమానులు. ఒకవేళ మనం ఇట్లా అనుకోవచ్చు, నేను దేవునికే లోబడతాను సార్, మీకు లోబడను సార్ అంటే, అటైతే నువ్వు ఇంటికి పో సార్ అంటాడు. అంతే కదా? సార్ మా మమ్మీకే లోబడతాను సార్ అంటే, మీ మమ్మీకే లోబడి ఇంట్లో ఉండమని ఇంటికి పంపిస్తాడు. నువ్వు మమ్మీకి లోబడాలా, అలాగే దేవునికి లోబడాలా, అలాగే సేవకునికి లోబడాలా, అలాగే శరీర విషయమైన యజమానులంటి వారికి కూడా లోబడాలా. అలాగ లోబడుట నీకు గొప్ప ఆశీర్వాద కారణం. అలాగ లోబడుతున్నారా? ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి మీ యవ్వన జీవితంలో. ఈరోజు మొదలుకొని నా స్కూల్లో, నా కాలేజీలో, నా ఉద్యోగ స్థలంలో, నేను ఎక్కడున్నా అక్కడ ఉన్న నా పైన ఉన్న వారికి నేను లోబడతాను అని తీర్మానం చేసుకోవాలి. అలాగ లోబట్ట గొప్ప ఆశీర్వాదకరం. ఇది 4వది. 5వ మాటతో ముగింపులోకి వస్తాం. 5వది బైబిల్ ఉన్న థియరీలో 5వది ఎవరికి లోబడాలి? ఎఫెసీ పత్రిక 5:21 వర్స్ 21 ఆల్ టుగెదర్. 21 వచ్చిన అందరు చదవండి ప్లీజ్. క్రీస్తు యేసునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. క్రీస్తు యేసునందు భయము చేత ఎక్కడ ఏం చేయాలంట? ఒకనికొకడు లోబడి. ఒకనికొకడు అంటే ఎవరు? 5వది వినండి యంగ్ బాయ్స్. ఒకనికొకడు అంటే ఎవరు? అర్థమవుతుంది ఈ వచనం? ఎవరికి లోబడాలి? ఒకనికొకడు అంటే మీతో ఉన్నవారు, మీ వయసులో ఉన్నవారు, మీతో చదువుతున్నవారు, మీతో మందిరంలో ఉన్నవారు, మీతో ఆత్మీయ సహవాసం కలిగిన వారు, ఒకరితో ఒకడు ఏం చేయాలా? లోబడాల. ఒకరికొకరు లోబడటం కూడా ప్రాముఖ్యం. కనుక మీరే కొన్నిసార్లు ఏమనుకుంటారు, నువ్వు పోయి నాకు చెప్తున్నావా, నేను పెద్దవాళ్ళకే లోబడతాను, నేను నీకు లోబడను అంటే కుదరదు. పెద్దవారికి కూడా లోబడాలి. కొన్నిసార్లు మనతో ఉన్నవారికి కూడా ఏం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలా? లోబడాలి. కానీ ఇప్పుడు ముగింపు మాటలు ఏంటి అంటే, ఇస్సాకు సంపూర్ణంగా లోబడుతూ వచ్చాడు. ఇస్సాకు లోబడ్డాడు కనుక 22వ అధ్యాయంలో లోబడ్డాడు కనుక 26వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇస్సాకు ఏమయ్యాడు? 100 అంతలు ఫలము, 2వది ఆశీర్వదించబడ్డాడు, 3వది గొప్పవాడయ్యాడు, 4వది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు.
ఈ మేలులు మీరు కూడా పొందాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చెప్పాలి, ఏం చేయాలా? మీరు కూడా ఏం చేయాలా? లోబడాలి. ఎవరెవరికి లోబడాలి? నెంబర్ 1. నెంబర్ 2 బాయ్స్, యంగ్ బాయ్స్. నెంబర్ 2 3 యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ శరీర విషయమైన యజమానులు. 5th ఒకనికొకడు అలాగూ మనం లోబడుట ద్వారా 4 అంతలైన మేలు పొందుతాం. 2 మోకరిద్దాం మోకాల మీద. ఒక్క నిమిషంలో దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం మనసులో ప్రార్థన చేసుకొని మోకరించాలా? ప్లీజ్ నీల్ డౌన్, క్లోజ్ యువర్ ఐస్. త్వరగా స్పీడ్గా, టైం లేదు. మీరు టైం వేస్ట్ చేస్తే సెకండ్ సెషన్ ఇంకా లేట్ అయిపోద్ది. మోకరించారా? ఒక్కసారి మనసులో ప్రార్థన చేసుకొని కళ్ళు మూయాలి. అందరు కళ్ళు మూయాలా? ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన చేయండి. మీ మనసులో ప్రార్థన చేయండి. మీరు ఇప్పటివరకు ఏం విన్నారో ప్రార్థన చేయండి. ఇసాకు లోబడ్డాడు, ఎంత మేలు పొందాడు. మీరు లోబడుతున్నారా? నిజంగా దేవునికి లోబడ్డారా? నిజంగా తల్లిదండ్రులు లోబడ్డారా? నిజంగా సేవకులకు లోబడుతున్నారా? నిజంగా మీ శరీర విషయమైన యజమానులకు లోబడుతున్నారా? నిజంగా ఒకరికొకడు లోబడే అనుభవం ఉందా? ఒకవేళ ఎక్కడెక్కడ మీరు తప్పిపోయారో మీ మనసులో ప్రార్థన చేసి, ప్రభువా ఈ విషయంలో తప్పిపోయినా నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేసుకుని నీ మనసులో ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను నూతన పరుస్తాడు. ప్రభు నీ చేయి పట్టుకుంటాడు, నీకు మేలు చేస్తాడు. ప్రభువా నన్ను కనికరించని ప్రభుకి నీ అర్పించు, నీ జీవితాన్ని అర్పించు. ప్రార్థనాపూర్వకంగా నిన్ను ప్రభుకి అర్పించు. ఈరోజు మనకు ప్రభువా నేను నీకు లోబడతాను, నా తల్లిదండ్రులకు లోబడతాను తీర్మానం చేసుకొని ప్రభు అలాగ నీ తీర్మానం స్థిరపరిచి సహాయం చేస్తాడు.